ఆ డబ్బులు డైవర్ట్ చేశారు అని. మామూలుగా అయితే మనలాంటి ఒక సగటు మధ్యతరగతి వాడి ఫీలింగ్ అయితే తప్పేంటి, చక్కగా వాటి మంచిగానే వాడారుగా, ఆ బిజినెస్లన్నీ కూడా బాగున్నాయి కదా, వాళ్ళ హోటల్ బిజినెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, రామోజీ ఫిలిం సిటీ ఉంది, వాటిని కన్వర్ట్ చేసుకుంటే ఆ డబ్బులు వాళ్ళు తీసుకుంటే తప్పేంటి అనినే అంటాం. ఎవరైనా మనం వాడే ఎవరికి పెట్టుకుంటే ఏందా, వాళ్ళ వ్యాపారాలకు వేరే దాంట్లో పెట్టుకున్నాను, నా డబ్బులు నాకు వచ్చినాయా లేదా అనేదే నాకు లెక్క. కాబట్టినే ఇక్కడ పబ్లిక్ ఎవరు ఇన్వాల్వ్ కాల, పెద్దగా సీరియస్గా స్పందించలేదు. ఎందుకంటే ఆ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తున్నాయి. అదే సమయంలో అవతల ఉన్నటువంటి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకి బాగున్నాయి. ఈ డబ్బులు మామూలుగా అయితే కనుక బ్యాంకులో అప్పులు తీసుకునే ఏ వ్యాపారాలని చేయాలంటే గిలగల్లాడాలి. ఇంకోటి వీళ్ళు సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చారన్నది కూడా ఇక్కడ కీ పాయింట్. అది చట్టబద్ధంగా ఫైనాన్స్ ఇస్తే వడ్డీ ఎంత, రూపాయి పావలకు మించి తీసుకోవడానికి వీల్లేదు, హయ్యెస్ట్ వడ్డీ. కానీ ఇక్కడ అంతకంటే భారీ ఎత్తున వసూలు చేశారన్నటువంటిది ఒక అభియోగం. దానికి ఇక్కడ వీళ్ళు ఏమైనా చూపించుతారా రిజర్వ్ బ్యాంక్కి? చట్టబద్ధంగా అయితే చూపించాలి ఎందులో పెట్టారు దాంట్లో అన్నటువంటి లేదు కదా. వాస్తవంగా దీని లింక్డ్ దర్యాప్తే జరగల. దర్యాప్తు జరగాల్సింది ఏంటి, ఇందులో జనాలు పెట్టుబడి పెట్టారండి, వాళ్ళ డబ్బులు వాళ్ళు వెనక్కి ఇచ్చేశారు, ఇదొక ఆస్పెక్ట్. కానీ అసలు పాయింట్ ఏంటి, ఈ డబ్బులు ఏ ఏ వాటిట్లలోకి పెట్టుబడులు మళ్లించారు, ఆయా వ్యాపారాల్లో చూపించారా లేదా. చూపించలేదంటే క్రైమే కదా ఆ వ్యాపారాలన్నీ కూడా. ఇప్పుడు మనం ఒక వ్యాపారం పెట్టామంటే మన దగ్గరికి అందులో పెట్టుబడి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది అధికారికంగా చూపించాలి వ్యవస్థలకి. అలా చూపించారా